కిరణ్ ఆల్రెడీ 40,000 కోట్ల విలువైన భూమిని 20,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఎందుకు ఇవాళ తాకట్టు పెట్టాల్సిన అవసరం వేలం వేయాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా ప్రధానంగా ప్రశ్న తలెత్తుతోంది. మరి మిగతా 20,000 కోట్ల పరిస్థితి ఏంటి? ఏం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం? అసలు ఏం జరుగుతుంది? ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ కనిపిస్తుందో ఆ గ్యాప్ లో ఉన్న నిధులన్నీ కూడా ఎటైనా దారి మళ్లుతున్నాయనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఖచ్చితంగా స్వేచ్ఛ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖజానా కూడా పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయింది. ఎక్కడ కూడా రూపాయి పుట్టనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు భూములు కావచ్చు, ఆదాయేతర మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన దృష్టి పెడుతోంది. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలను ఏదైతే అమ్మేందుకు ఇప్పటికే బిడ్డింగులు కూడా పిలిచారు. అటు అప్లికేషన్లు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి ధీటుగా ఈ ప్రభుత్వం నడవాలని కూడా ప్రజలంతా కూడా ఓట్లేస్తే ప్రజల నుంచే పైసా పుట్టించి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భూమి అంతాన్ని కూడా దాదాపు 20,000 కోట్లకు పూర్తి స్థాయిలో అమ్మే విధంగా ప్రణాళిక అయితే రూపొందించింది. ఇప్పటికే మనం హరీష్ రావు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే చూసాము. ఎకరానికి 75 కోట్లకు చొప్పున దీన్ని అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేసినటువంటి నేపథ్యంలో అటు ఎల్ఆర్ఎస్ పైన కూడా ముక్కుపిండి వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అంటూ కూడా గతంలో మంత్రులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులంతా కూడా గతంలో నోర్లు తెరుచుకొని మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే అప్పుడు కనబడ్డాయి. ఇప్పుడు 25% రాయితీ కావచ్చు, ఏదైతే అనధికారిక ఉన్నటువంటి లేఅవుట్లు దాదాపు 1600 వరకు ఇటు నగరంలో ఉన్నాయి. వాటికి ముందస్తుగానే ఫీజులు చెల్లించాలి. ఫీజులు చెల్లించిన తర్వాత వాటిని 10 రోజుల్లో క్లియరెన్స్ చేస్తామని కూడా చెప్తున్నారు. సర్వేయర్లు లేరు, అధికారులు లేరు, ఎక్కడ కూడా ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్వపరాలు ఏది కూడా పరిశీలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏండ్లు తరబడి ఉన్నటువంటి ల్యాండ్లను పరిశీలనే పూర్తి స్థాయిలో కాకపోవడంతో ఈ 10 రోజుల్లో ఏ విధంగా చేస్తారనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. అక్రమం అని తేలితే 100% ఫీజులో 90% రిటర్న్ చెల్లిస్తామన్నారు. ఆ 90% ఫీజు కూడా ఎప్పట్లోగా చెల్లిస్తారు, ఎంత మేర చెల్లిస్తారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. ఆ 10% ఫీజును మాత్రం ఖచ్చితంగా వసూలు చేసేందుకే ముందస్తుగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది. దాదాపు 3,000 కోట్లు ఎల్ఆర్ఎస్కు ఏదైతే అక్రమంగా ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిని 10% కనుక ఈ 100% కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 3,000 కోట్ల ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు సమకూరేటువంటి అవకాశాలు అయితే నాడు నిండుకుండలా ఉన్నటువంటి రాష్ట్ర ఖజానా నేడు పూర్తిగా ఒట్టిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో జీతాలు కూడా అటు హోంగార్డులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్యాస్కు సంబంధించినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎత్తివేసేటువంటి కుట్రలు అయితే జరుగుతున్నాయి. ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంలో టికెట్కు సంబంధించి ఇటు ఫ్రీ బస్ స్కీమ్ నడిపిస్తామని చెప్పినప్పుడు కూడా నగరంలో కావచ్చు ఉన్నటువంటి జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బస్సులన్నీ కూడా తగ్గించింది. టికెట్ వచ్చేటువంటి బస్సులు ఏవైతే వాటిలో ఆధార్ చెల్లదంటూ కూడా బోర్డులు కూడా దర్శనం వేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 15 నెలల కాలంలోనే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పూర్తి స్థాయిలో ఖాళీ కావడంతో ఎక్కడికక్కడ పైసా పుట్టించేందుకు నానా సోపాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ ల్యాండ్ అమ్మకం కావచ్చు, ఎల్ఆర్ఎస్ కావచ్చు, అంతేకాకుండా బీర్ల ధరలు కూడా పెరగబోతున్నట్టుగా, మద్యం ధరలు కూడా పెరగబోతున్నట్టుగా మనకైతే వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరంగా తయారైందని మనం అర్థం చేసుకోవచ్చు.